జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. చూడండి, మనకి తెలంగాణలో మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ జూన్లో జరగబోయే ఎగ్జామ్లో సో మనకి టెట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ఓకే, మనం డిస్కస్ చేసే ప్రతి క్వశ్చన్ కూడా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రాన్స్పోర్ట్ కంపెనీ హ్యాస్ సమ్ వ్యాన్స్ 4 wheels and some mini trucks 6 wheels. There are 25 vehicles and 120 wheels in total. How many vans are there? ఓకే, సో ఇదే క్వశ్చన్ మనం క్లియర్గా తెలుగులో కూడా చూద్దాం. ఒక రవాణా సంస్థకు కొన్ని వ్యాన్లు 4 చక్రాలు మరియు కొన్ని మినీ ట్రక్కులు 6 చక్రాలు ఉన్నాయి. మొత్తం 25 వాహనాలు మరియు 120 చక్రాలు ఉన్నాయి. అయితే ఎన్ని వ్యాన్లు ఉన్నాయి? ఓకే, సో క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? కొన్ని వ్యాన్స్ అలాగే ట్రక్స్ ఇచ్చాడు. అవునా, వాటి యొక్క వీల్స్ గురించి కూడా ఇచ్చాడు. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాన్స్ ఎంత అనేది క్వశ్చన్లో అడుగుతున్నాడు. ఓకే, ఒకసారి క్లియర్గా చూడండి. సో మనకి క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఏంటంటే వ్యాన్స్ అలాగే ట్రక్స్. అవునా, వ్యాన్స్ ప్లస్ ట్రక్స్ మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి? 25 వెహికల్స్ అన్నాడు. అవునా, ఈ రెండు కలిపి మనకి ఎంత ఉన్నాయి? 25 టోటల్. ఓకే, అయితే క్లియర్గా చూడండి, ఒక్కొక్క వ్యాన్కి ఎన్ని వీల్స్ ఉన్నాయి? ఒక్కొక్క వ్యాన్కి మనకి 4 వీల్స్ ఉన్నాయి కాబట్టి 4 వీల్స్ ప్లస్ నెక్స్ట్ ఒక్కొక్క ట్రక్కి మనకి ఎన్ని వీల్స్ ఉన్నాయి? 6 వీల్స్ ఉన్నాయి కాబట్టి 6, ఒక్కొక్క ట్రక్కి 6 కాబట్టి 60. ఓకే, క్లియర్గా చూడండి, టోటల్ వీల్స్ ఎంత ఇచ్చాడు? 120. ఓకే, సో వ్యాన్స్ కున్న వీల్స్ ప్లస్ ట్రక్ ఉన్న వీల్స్ ఈక్వల్ టు హౌ మచ్? 120. అయితే మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాన్స్. అయితే వి ఎంత అని అడుగుతున్నాడు. అవునా, ఈ క్వశ్చన్ నుంచి మనం ఏంటి వి కావాలి అంటే ఏంటి? మనకి ట్రక్స్ని మనం ఎలిమినేట్ చేయాలి కాబట్టి సో క్లియర్గా చూడండి, మొత్తాన్ని ఏం చేస్తున్నాం? మనకి వి కావాలి అంటే ఈ ట్రక్స్ అనేది మనకు అనవసరం. ఎలా సింప్లిఫై చేస్తాం? మొత్తాన్ని 6 మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా మనం 6 మల్టిప్లై చేద్దాం. 26 5 ఎంత? మనకి 150 కదా. అవునా, సో క్లియర్గా చూడండి, ఇది 150 అవుతుంది. సో క్లియర్గా చూడండి, మైనస్ 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 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే డిఫరెన్స్ చూడండి, 6v మైనస్ 4v ఎంత? 2 వ్యాన్స్ ఈక్వల్ టు 150 మైనస్ 120 ఎంత? మనకి 30. సో వ్యాన్స్ ఈక్వల్ టు హౌ మచ్? 15. ఓకే, సో క్లియర్గా చూడండి, మనకి మొత్తం ఎన్ని వ్యాన్స్ ఉన్నాయంటే 15 వ్యాన్స్ ఉన్నాయి. ఓకే, సపోజ్ ఇదే క్వశ్చన్లో ఒకవేళ క్వశ్చన్ మార్చి ఇచ్చాడు అనుకోండి. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాన్స్ అన్నాడు కాబట్టి మనకి 15 వచ్చింది. ఒకవేళ ఇలా కాకుండా క్వశ్చన్లో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రక్స్ ఎంత అని అడుగుంటే మీ ఆన్సర్ ఏంటి? ఒకసారి క్లియర్గా చూడండి, వ్యాన్స్ ప్లస్ ట్రక్స్ రెండు కలిపితే కదా మనకి 25 ఇచ్చింది. క్లియర్గా చూడండి, వ్యాన్స్ ట్రక్స్ రెండు కలిపితే మనకి ఇక్కడ చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ 25 ఇచ్చాడు. అవునా, వ్యాన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనకి 15 అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది 15 అయితే ట్రక్స్ ఎంత అవ్వాలి? కంపల్సరీగా రైట్ సైడ్లో 25 రావాలి అంటే ట్రక్స్ 10 అయితేనే కదా మనకి 15 + 10 = 25 వచ్చేది. అవునా, ఒక క్వశ్చన్ నుంచి ఇంకొక క్వశ్చన్ని కూడా మనం ఒకవేళ ఇస్తే ఎలా చేయాలి అనేది మనం ముందుగానే కొంచెం ట్రై చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో లెట్ us మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 1/3 ఆఫ్ ఇట్స్ పెరిమీటర్. క్వశ్చన్ చాలా క్లియర్గా చూడండి. ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఓకే, ట్రయాంగిల్ యొక్క ప్రతి సైడ్ ఏమంటున్నాడో 1/3 ఆఫ్ ఇట్స్ పెరిమీటర్. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ దిస్? అవునా, సో క్వశ్చన్ తెలుగులో కూడా చూద్దాం. ఒక త్రిభుజం యొక్క ప్రతి భుజం పొడవు దాని చుట్టుకొలతలో 3వ వంతు ఉంటే అది ఏ రకమైన త్రిభుజం? అవునా, అసలు మన క్వశ్చన్ నుంచి ఏం అడుగుతున్నాడు? ఇచ్చిన ట్రయాంగిల్ అనేది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్? ఈక్విలేటరల్ ట్రయాంగిల్, స్కేలియన్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఐసోసెల్స్ అనేది మనకి ఇలా అడుగుతున్నాడు. అవునా, మనం ఏమీ చూడకుండా చాలా ఈజీగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం పెట్టచ్చు అంటే ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఎలా చెప్తున్నాను అంటే క్లియర్గా చూడండి, ఈచ్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. మీరు ఇక్కడ ఇది చూడకపోయినా పర్లేదు, 1/3 ఆఫ్ ఇట్స్ పెరిమీటర్ అనేది సెకండ్. ఓకే, ఈచ్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ యొక్క ప్రతి సైడ్ ఈక్వల్ అని చెప్తున్నాడు కదా. ట్రయాంగిల్ యొక్క ప్రతి సైడ్ మనకి 1/3 ఉంది. అవునా, ఇది ట్రయాంగిల్ కదా, ప్రతి సైడ్ ఎలా ఉంది? p/3. ఈచ్ అంటేనే మీనింగ్ అది కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని. ఓకే, సో వాట్ ఈస్ ద ట్రయాంగిల్? అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి దిస్ ఇస్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇలా మనకి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఎలా అంటే జస్ట్ క్వశ్చన్ని చూస్తూనే మనం ఆన్సర్స్ పెట్టచ్చు, అలా ఈజీ క్వశ్చన్స్ ఇస్తారు. మీరు ఇక్కడ p/3 అని రాయాల్సిన పని కూడా లేదు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం రాశాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఏ స్క్వేర్ అండ్ ఏ రెక్టాంగిల్ హ్యావ్ ది సేమ్ ఏరియా. ఓకే, సో క్లియర్గా చూడండి, మనకి ఏమి ఇచ్చాడు? స్క్వేర్ అలాగే రెక్టాంగిల్ రెండింటికి సేమ్ ఏరియా అన్నాడు. అవునా,
దిస్ ఈస్ ద స్క్వేర్ అండ్ దిస్ ఈస్ ద రెక్టాంగిల్. ఓకే, ఏరియా అనేది ఈక్వల్ అంటున్నాడు. అవునా, ఏరియాస్ అనేవి ఈక్వల్ అంటున్నాడు. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ కదా. అవునా, దీనికి లెంత్ ఇంటూ బ్రెడ్త్. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, ద లెంత్ ఆఫ్ ది ఈచ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ 6 సెంటీమీటర్. అవునా, స్క్వేర్ యొక్క ఈచ్ సైడ్ 6 సెంటీమీటర్స్ అంటే ఏరియా ఏమవుతుంది? ఏ స్క్వేర్ కదా, 36. ఓకే, ప్రతి సైడ్ 6, ఏ వాల్యూ 6 అయితే ఏ స్క్వేర్ ఏమవుతుంది? 36. ఓకే, నెక్స్ట్ అండ్ లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఇస్ 12 సెంటీమీటర్. లెంత్ ఎంత ఇచ్చాడు? 12. అవునా, అయితే సో ద బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్, బ్రెడ్త్ ఎంత అంటున్నాడు. అవునా, సో మనకి లెఫ్ట్ సైడ్ 36 రావాలి అంటే 12 3s కదా. అవునా, 12 3s చేస్తేనే మనకి 36 వస్తుంది. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? బ్రెడ్త్ అనేది 3. ఓకే, సో క్లియర్గా చూడండి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇవన్నీ కూడా మనకి లాస్ట్ టైం జరిగిన టెట్ ఎగ్జామ్ నుంచి వచ్చిన క్వశ్చన్సే కాబట్టి సో ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా సో ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో అనేది బేస్ చేసుకుని ప్రిపరేషన్ అనేది ఈ ఇయర్ ఎగ్జామ్కి స్టార్ట్ చేయండి. ఓకే, ఇక్కడ క్లియర్గా చూడండి, ఈ క్వశ్చన్ అనేది మనకి యావరేజెస్కి సంబంధించిన క్వశ్చన్. యావరేజెస్ నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో వస్తున్నాయని చెప్పడం కోసం ఈ క్వశ్చన్ తీసుకున్నాం. ఓకే, సో క్లియర్గా చూడండి, ద యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఇస్ 96. ఓకే, సో క్లియర్గా చూడండి, 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత మనకి? 96. అవునా, సపోజ్ ఇదంతా మీరు రాయాల్సిన పని లేదు, ఈజీగా చెప్తున్నాను. x1 to x5. ఓకే, యావరేజ్ కదా, యావరేజ్ ఎంత ఇచ్చాడు? 96. అవునా, యావరేజ్ 96 అంటే సమ్ ఏమవుతుంది? x1 to x5 సమ్ ఏమవుతుంది? 96 into 5 కదా. సో క్లియర్గా చూడండి, 96 5s. ఓకే, సో 480. ఓకే, 96 into 5 ఏమవుతుంది మనకి? 480. నెక్స్ట్ క్లియర్గా చూడండి, సో ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ రిమూవ్డ్. అవునా, 1 నెంబర్ రిమూవ్ చేస్తే మనకి ఎన్ని ఉంటాయి? ఓన్లీ 4 ఉంటాయి. అవునా, x1 to x4 మాత్రమే ఉంటాయి. ఓకే, ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ రిమూవ్డ్ ద యావరేజ్ బికమ్స్ 97. ఓకే, ఒక నెంబర్ని రిమూవ్ చేస్తే వాటి యొక్క యావరేజ్ ఎంత మనకి? 97 అన్నాడు. ఒక నెంబర్ని యావరేజ్ చేయడం అంటే ఏంటి? ఓన్లీ 4 నెంబర్సే. అవునా, వీటి యొక్క యావరేజ్ అంటే జనరల్గా నాకు బై 4 వస్తుంది కదా. బై 4 ఈక్వల్ టు 97 అయితే జస్ట్ వీటి సమ్ కావాలంటే ఏం చేస్తాను? బై 4 కాస్త స్టార్ట్ అవుతుంది. అవునా, సో 97 4s 388. ఓకే, ఓన్లీ మనం సమ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇదంతా తీసిద్దాం. ఓకే, జస్ట్ మనకు సమ్ మాత్రమే కావాలి అంటే ఇంటూ 4. ఓకే, సో దట్ ఈక్వల్ టు 388. అయితే మనకు క్వశ్చన్లో ఏమడుగుతున్నది? రిమూవ్డ్ నెంబర్ ఇస్. ఓకే, ఏ నెంబర్ రిమూవ్ చేశాడు అంటే ఇక్కడ x1 నుంచి x5 నెంబర్స్ ఉన్నాయి. అవునా, ఇక్కడ ఏమున్నాయి? x1 to x4. ఆ రిమూవ్ చేసిన నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ రెండింటి యొక్క డిఫరెన్సే కదా. అవునా, ఇక్కడ x5 ఉంది, ఇక్కడ x4 ఉంది. ఓన్లీ మనం రిమూవ్ చేసిన నెంబర్ కావాలి కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 480 minus 388. ఓకే, క్లియర్గా చూడండి, వాట్ ఈస్ ద ఆన్సర్? 92. This is 2 9. So 92, that is option 2 is the right answer. ఓకే, ఈ క్వశ్చన్ ఎవరికైనా అర్థం అవ్వలేదు అంటే ఇంకా క్లియర్గా మళ్ళీ చెప్తాను చూడండి. ఎవరికైనా ఇంకొంచెం క్లారిటీగా కావాలి అంటే ఓకే, సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. యావరేజ్ ఎలా ఫైండ్ చేస్తాం? ఫస్ట్ x1 x2 x3 x4 అండ్ x5 కదా. ఓకే, బై 5 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 96 ఇచ్చాడు. అవునా, నెక్స్ట్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? x1 x2 x3 x4. ఓన్లీ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి? 97 ఇచ్చాడు. అవునా, మనకేం అడుగుతున్నాడు? ఒక నెంబర్ రిమూవ్ అయ్యింది కదా ఇక్కడ, ఆ రిమూవ్ అయిన నెంబర్ ఏంటి అంటున్నాడు. నేను ఏమంటున్నాను? x1 to x5 యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే బై 5 కాస్త వెళ్తే ఏమవుతుంది? ఇంటూ 5 అవుతుంది. అవునా, సో x1 x2 x3 ప్లస్ x4 ప్లస్ x5 ఏమైంది ఇక్కడ మనకి? 96 into 5. అవునా, 96 5 ఎంత మనకి? క్లియర్గా చూడండి, 480. అవునా, ఇదేమో 480 అయింది. నెక్స్ట్ జస్ట్ వీటి యొక్క సమ్ ఏమవుతుంది? x1 to x4 కదా. x1 x2 x3 అండ్ x4 ఈక్వల్ టు హౌ మచ్? 98 into 7 కదా. ఓకే, మనకి 388 వచ్చింది. ఓకే, సో 97 4s 388. మనకు అడుగుతుందంటే రెండింటి మధ్యలో డిఫరెన్స్ అంటే ఇదే కదా. జస్ట్ మైనస్ చేస్తే మనకు రిమూవ్ అయిన నెంబర్ ఏంటి? ఈ నెంబర్ అనేది మనకు వచ్చేస్తుంది డిఫరెన్స్. కాబట్టి 480 minus 388 ఎంత మనకి? 92. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 92 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సో చూడండి, ఇది బేసిక్కి సంబంధించిన క్వశ్చన్. అవునా,
సో మనకేంటి బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకొని ఒక రేషనల్ నెంబర్స్కి మనకి సింప్లిఫికేషన్ అనేది ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా చూద్దాం. ఓకే, సో క్వశ్చన్ క్లియర్గా చూడండి. 14 మైనస్ ఆఫ్ 2 ఇంటూ 5 ఇంటూ 3/2 ప్లస్ 2. అవునా? ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సిన ఆర్డర్ ఏంటి? బాడ్మాస్. అవునా? సో బాడ్మాస్ అంటే ఏంటి? ఫస్ట్ క్లియర్గా చూడండి, ఫాలో అవ్వాల్సిన ఆర్డర్ బాడ్మాస్. సో ఫస్ట్ బ్రాకెట్ ఉందా అంటే చూడండి, మనకి 2 ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఇక్కడ బ్రాకెట్ ఉంది. ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్స్లో ఉన్న వాటిని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ ఏంటి? 3/2 ప్లస్ 2 తీసుకుంటున్నాను. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ నేను రాస్తున్నాను యాస్ట్రీజ్గా. ఓకే, 14 మైనస్ 2 ఇంటూ 5 ప్లస్ 3/2. సో క్లియర్గా చూడండి, ప్లస్ 3/2 ప్లస్ 2. అవునా? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఇది మనకి క్వశ్చన్. అవునా? దీన్ని మనం ఎలా ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ వాల్యూ అనేది ఏంటో సింప్లిఫై చేద్దాం. ఓకే, సో 3/2 ప్లస్ 2 ఎలా సింప్లిఫై చేస్తాం? 3 ప్లస్ 2 2 is 4. అవునా? 3 ప్లస్ 4/2. 3 ప్లస్ 4/2 అంటే ఏంటి? 7/2. అవునా? ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఏంటి? 7/2. అవునా? మిగతాదంతా యాజ్ 14 మైనస్ 2 5 ఎంత మనకి? 10 కదా. ఓకే, సో 10 ప్లస్ క్లియర్గా చూడండి, 14 మైనస్ 10 ఎంత? 4 ప్లస్ 7/2. ఓకే, 4 2s 8, 8 ప్లస్ 7 ఎంత? 15/2. 15/2ని మనకి డైరెక్ట్గా ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్లో 15/2 అంటే ఏంటి? 2 7s 14 కదా. సో 7 1/2 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సో చూసారు కదండి. సో టెట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అని ఈ వీడియోలో డిస్కస్ చేశాం కదా. సో థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.